ఆత్మవిశ్వాసం అనేది పురోగమనానికి కీలకం. అతి విశ్వాసం అనేటువంటిది ఎదుగుదలకి అవరోధం. ఇప్పుడు జరిగింది అతి విశ్వాసమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అనేక మందికి ఒక అసంతృప్తి చాలా రోజుల నుండి. మేము ఎన్ని ఏళ్ళ నుండి పనిచేసాం, మాకే పోస్టులు లేవు. అందరికీ పోస్టులు ఇవ్వగలుగుతాడు జగను? కనీసం ఒక 50-60 లక్షల మంది ఉంటారు కదా, అంతమందికి పోస్టులు ఇవ్వగలుగుతాడా? ఇస్తే జనం ఊరుకుంటారా? కానీ ఏదో కావాలి, ఇవ్వలేదు. అదిగో వాడికి బాగా అయింది, నాకు రాలేదు. ఈసారి నా శక్తి ఏంటో వాడికి అర్థం కాలేదు, చూపెడదాం అనుకున్నారు. జనాలు వీళ్ళకే చూపించారు. నెంబర్ 1. అక్కడ తన గురించి తను అతి విశ్వాసంతో ఫీల్ అయితే దెబ్బ అయింది. నాయకులు అంతే, ఎవరికోళ్ళు మమ్మల్ని మించిన తోపులు లేరు అనుకున్నారు. ఏది పడితే అది మాట్లాడినా, ఏది పడితే అది జరిగింది. ఫైనల్గా అక్కడ దెబ్బతిన్నారు. ఇవి రెండు ఆత్మవిశ్వాసాల అతి విశ్వాసాల? నా దృష్టిలో అతి విశ్వాసమే. అట్లాగే సంక్షేమ పథకాలంటే నా మాటే వింటారు, నన్నే నమ్ముతారు, చంద్రబాబు నమ్మరు అనేటటువంటి అతి విశ్వాసం జగన్ది. జనం అట్లా అనుకోలేదు, ఎవరు వచ్చినా ఇస్తారనుకున్నారు. అది ఫెయిల్ అయ్యింది. అట్లాగే అభివృద్ధికి సంబంధించి నా ఫార్ములానే కరెక్టు, చంద్రబాబు ఫార్ములాని జనం నమ్మరు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది కాదని జనం నిరూపించారు. కాబట్టి ఇక్కడ ఆత్మవిశ్వాసంతో మేము గెలుస్తాం అనుకోవడం వేరు, అతి విశ్వాసంతో 175 లాంటి పదాలు దెబ్బతీసినాయి. ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మచింతన చేసుకోవాల్సినటువంటి దశలో ఈవీఎంల మీదకో లేకపోతే మరొకటో కాకుండా ముందు అసలు పార్టీని సంస్థాగతంగా ఎట్లా సెటరేట్ చేసుకోవాలో ఆలోచించుకోవడం బెటర్.